ప్రకాశం జిల్లా మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డికి మనస్ఫూర్తిగా ముస్లిం మైనార్టీ సమాజం కృతజ్ఞతలు తెలిపారు. మార్కాపురం పట్టణంలోని ప్రెస్ క్లబ్ లో ముస్లిం మైనార్టీ సోదరులు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత వారం రోజుల ముందు ముస్లిం సోదరుడు గౌరవ మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డిని ఈ ప్రాంత ముస్లిం మైనార్టీ విద్యార్థులకు ఒక ముస్లిం మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ అవసరమని విన్నవించామని వెంటనే స్పందించిన శాసనసభ్యులు ఈ విషయాన్ని లిఖితపూర్వకంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబుకి సిఫార్సు లేఖ అందించడం జరిగిందని, అనంతరం గత గురువారం అసెంబ్లీలో ముస్లిం మైనార్టీ సోదరులకు ఒక రెసిడెన్షియల్ స్కూల్ అవసరమని శాసనసభలో కోరారు. త్వరలోనే ఈ ప్రాంతానికి ఒక ముస్లిం రెసిడెన్షియల్ పాఠశాల రానుందని అన్నారు. మార్కాపురం ప్రత్యేక జిల్లా అయినా, వెలుగొండ ప్రాజెక్టు అయినా, మార్కాపురం మెడికల్ కాలేజీ పూర్తి అయినా పట్టువదలనని విక్రమార్కుడిలా వాటిని సాధించడం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహకారంతో ఒక కందుల నారాయణ రెడ్డికే చెల్లిందని, వారందరికీ ముస్లిం సమాజం రుణపడి ఉంటుందని అన్నారు. అసెంబ్లీలో కూడా ఇది లోకేష్ బాబు గారి దృష్టికి తీసుకువెళ్ళి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్ళి మాట్లాడడం జరిగింది. ఇదే విధంగా మన మార్కాపురంలో 25,000 మంది మైనార్టీలు ఉన్నారు. ఇటు ఎర్రగొండపాలెం కానివ్వండి, గిద్దలూరు కానివ్వండి, ఈ మైనార్టీలకు చాలా ఉచిత విద్యకు సంబంధించి చాలా బాగుంటుందని చెప్పేసి నారాయణ రెడ్డి గారు ఈ ప్రయత్నం చేయడం మైనార్టీలకు చాలా శుభ పరిణామం. ఈ విధంగా చేసిన కందుల నారాయణ రెడ్డి గారికి ముస్లిం మైనార్టీలందరి తరఫున మేము మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా మన మార్కాపురానికి కానివ్వండి, మన జిల్లాకు కానివ్వండి ఎంతో కృషి చేసి జిల్లా కోసం ఎంతో సాధన చేసిన కందుల నారాయణ రెడ్డి గారికి అందరము రుణపడి ఉంటాము. వెలుగొండ ప్రాజెక్టు ఉంది. వెలుగొండ ప్రాజెక్టు కూడా మనకు 2026లో నీళ్లు ఇచ్చడానికి కూడా చంద్రబాబు నాయుడు గారు జూలై నెలలో ఇస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ మధ్య నిన్న జరిగిన తెలుగుదేశం పార్టీ తరఫున అందరూ మెడికల్ కాలేజ్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. మెడికల్ కాలేజ్ కూడా 2026, 2027లో అడ్మిషన్లు కానీ మొదలవుతాయని చెప్పి కూడా చంద్రబాబు నాయుడు గారు తెలియజేశారు. ఈ వైసీపీ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారు. వీళ్ళని ప్రజలందరూ అర్థం చేసుకొని వీళ్ళని తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది. ఇదే ఇన్ని మాటలు మాట్లాడుతున్న వైసీపీ నాయకులు ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు వెలుగొండ ప్రాజెక్టు దగ్గరికి వచ్చారు. వెలుగొండ ప్రాజెక్టు దగ్గరికి వచ్చి ఒక ట్యాంకర్ నీళ్లు తీసుకొచ్చి జాతికి అంకితం చేస్తున్నానని చెప్పేసి నీళ్ళు వేసి 1,39,000 ఎకరాలకు నీళ్లు తడిపేసి ఈరోజు పొలాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. ఒకసారి నాయకులు కూడా అర్థం చేసుకోవాలి. ట్యాంకర్ నీళ్లకు 1,39,000 ఎకరాలు తడుస్తాయని చెప్పి నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. ఆ రోజు జగన్మోహన్ రెడ్డిని అడగడానికి మీరు నోరు రాలేదానికి కూడా మేము మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాము. ఇంత